చైనా నేపాల్ సరిహద్దులో ఆకస్మిక వరదలతో అపార నష్టం జరిగింది. 18 మంది గల్లంతు కాగా వందలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. నేపాల్ ప్రధాని ఓలీ రసువా ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉత్తర భారతంతో పాటు చైనా నేపాల్ సరిహద్దులో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు దేశాలను కలిపే భారీ వంతెన కొట్టుకుపోయింది. వరదల కారణంగా 18 మంది గల్లంతయ్యారు. రెండు దేశాల సరిహద్దులో వరద విధ్వంసం సృష్టించింది. నేపాల్ చైనా మధ్య ఉన్న మైత్రి వంతెన భోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. వరదల కారణంగా 12 మంది నేపాలీలు 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. కాఠ్మండు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సరిహద్దుల్లో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఉప్పొంగిన వరదలతో చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలతో తల్లడిల్లిపోతున్న ప్రాంతాల్ని నేపాల్ ప్రధాని కేపీ ఓలీ సందర్శించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. రసువా గంధి ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓలీ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల కారణంగా చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. గల్లంతైన వాళ్ల కోసం అటు నేపాల్ బృందాలు ఇటు చైనా బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.